బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తిన అంశాలపై సీఎం రమేష్ సూటిగా సమాధానం చెప్పడం లేదని బీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి మండిపడ్డారు. పైగా కులం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గానికి కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. 2018 గ్రేటర్ పరిధిలో కమ్మలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఆ సమయంలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. అయినప్పటికీ కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీని విశ్వసించిందని తెలిపారు. మొన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు కేటీఆర్ గారి పైన కుట్రపూరితంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అత్యంత దుర్మార్గమైన ప్రయత్నం అది. ఎందుకంటే కేటీఆర్ గారు అడిగిందేమో కంచగచ్చిబౌలి భూములను నిబంధనలకు విరుద్ధంగా తాకట్టు పెట్టడానికి సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి సూటిగా సమాధానం చెప్పకుండా బీజేపీకి కాంగ్రెస్కి అలవాటైన ఒక టాక్టిక్ ఉంటుంది, డైవర్షన్ అండ్ డివిజన్ టాక్టిక్. టాపిక్ని డైవర్ట్ చేయాలి, సమాజాన్ని విడగొట్టాలి. ఆ టాక్టిక్ని ఇక్కడ వాడారు. నిజంగా ఆయన ఇప్పించిండా లేదా, ఆ దానిలో ఆయన పాత్ర ఉందా లేదా, ఆ క్విడ్ ప్రోకో జరిగిందా లేదా అనే దానిపైన సమాధానం ఇప్పటివరకు సీఎం రమేష్ మాటలు రాలే. కానీ దాన్ని డైవర్ట్ చేసి ఇప్పుడు రేపు నగరంలో జరగబోయే ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిండు. కేటీఆర్ గారు కమ్మ సామాజిక వర్గాన్ని తూలనాడారు, నా వద్ద మాటలు మాట్లాడారు అనుకుంటా ఆయన మాట్లాడాడు. అది నిజంగా కూడా ఎవరైనా ఈరోజు కొద్దిగా సామాజిక సృహ ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా సరే ఎందుకంటారండి? ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే కూడా సీఎం రమేష్ మాటలలో ఎక్కడైనా దానికి సంబంధించిన సహేతుకత ఉంటుందా? ఎందుకంటే మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు, ఎక్కడెక్కడైతే కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. గెలిచిన వాళ్ళని ఎవరైనా తిట్టుకుంటారా? ఆ దుర్మార్గమైన పని ఎవరైనా చేస్తారనే కనీసం ఒక చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి వీళ్ళ ప్రచారం చేసే ప్రయత్నం చేసిరంటే ఎంత భావ దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతారో వీళ్ళు మనం ఈరోజు చూడవచ్చు. అదేవిధంగా మనం చూస్తే 2014 నుండి 2023 డిసెంబర్ కేసీఆర్ గారు దిగిపోయేంత వరకు ఈ సమయంలో ఏ ఒక్క వర్గాన్ని కానీ లేకపోతే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళని కానీ ఒక కులానికి చెందిన వాళ్ళని కానీ ఎవరినైనా వివక్షతో కానీ లేకపోతే ఇంకో విధమైన దృష్టితో చూడడం జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? గుండెల మీద చేసుకుని చెప్పమనండి. హైదరాబాద్ నగరంలో ఏ ఒక్క ప్రజల దగ్గరకు పోయి మీరు అడిగినా సరే వాళ్ళందరూ చెప్తారు, ఎస్ మేము అందరం సుఖ సంతోషాలతో ఉన్నాం, ఎక్కడ మాకు వివక్ష లేదు అని. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే ఆతిథ్య రంగం కావచ్చు, సినీ పరిశ్రమలో కావచ్చు, ఇతరత్ర పారిశ్రామిక రంగాల్లో కావచ్చు,